హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. సో మంచు మనోజ్ గారిది ద స్పీడ్ ఆఫ్ డేవిడ్ రెడ్డి అంటూ ఒక చిన్న గ్లిమ్స్ రిలీజ్ చేశారు. గ్లిమ్స్ చాలా బాగుంది, అద్దరిపోయింది భయ్య. నాకైతే బాగా నచ్చింది గ్లిమ్స్. అండ్ గ్లిమ్స్లో డేవిడ్ రెడ్డి క్యారెక్టర్ ఏంటి, ఎలా ఉంటుంది అని చెప్పడానికి అయితే ట్రై చేశారనిపిస్తుంది క్లియర్గా. సో దాని గురించి కొన్ని పవర్ఫుల్ డైలాగ్స్ అయితే రాసేశారు. సో సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ గురించి నీకు తెలుసు, సో నీకు ఇంకొకటి గురించి చెప్పాలి అంటూ స్టార్ట్ చేశారు. బాగా అనిపించింది. అండ్ తర్వాత వీడు బ్రిటిషర్స్కి శత్రువే అండ్ ఇండియన్స్కి కూడా శత్రువే అంటూ ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ తనది డేవిడ్ రెడ్డిది అని చెప్పారు. సో బాగా అనిపించింది నాకు అది. అండ్ దాంతోపాటు మనల్ని ఇండియన్ డాగ్స్ అనే బ్రిటిషర్స్కి వీడు ఒక వార్ డాగ్ అయ్యాడు అని, అంటే డేవిడ్ రెడ్డి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ అనేది మనకి అర్థమవుతుంది. సో చాలా బాగుంది, ఈ డైలాగ్స్తో బాగుంది. అండ్ దీంతోపాటు మంచు మనోజ్ గారి లుక్స్ చాలా బాగున్నాయి. అండ్ తను కూడా ఒక డైలాగ్ చెప్పాడు, అది కూడా చాలా బాగుంది. సో అది తెలుసుకోవాలంటే మీరు గ్లిమ్స్ చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. బాగుంది, నాకైతే బాగా నచ్చింది. సో ఓవరాల్గా అయితే గ్లిమ్స్ చూస్తే డేవిడ్ రెడ్డి క్యారెక్టర్ ఏంటి, ఎలా ఉంటుందని చెప్పడానికైతే మనకి క్లియర్గా అర్థమవుతుంది. అండ్ గ్లిమ్స్ చాలా బాగున్నాయి. ఒకవేళ మూవీ ఎక్స్పెక్టేషన్స్కి మనకి కొంచెం ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేసింది, నాకైతే బాగా అనిపించింది. అండ్ దీంతోపాటు మ్యూజిక్ చాలా బాగుంది. రవి రవి బసోర్ మనకు తెలుసు, ఆల్రెడీ సలార్కి వర్క్ చేశారు. సో అదే మ్యూజిక్ డైరెక్టర్. సో డెఫినెట్గా ఎలివేషన్ షాట్స్కి మ్యూజిక్ చాలా బాగుంటుంది అనిపిస్తుంది. అండ్ డైరెక్టర్స్ కొత్త వాళ్ళు అనుకుంటున్నాను. సో స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అండ్ డైరెక్షన్ కూడా ఇద్దరు నేమ్స్ వచ్చాయి. ఐ మీన్ హనుమారెడ్డి అండ్ యాకంటి అని. సో నాకు తెలిసి ఒక మంచి సబ్జెక్ట్తో వస్తున్నారు కొత్త వాళ్ళు. సో డెఫినెట్గా మనోజ్ గారికి ఒక పెద్ద హిట్ కావాలి, ఒక మంచి కంబ్యాక్ కావాలి యాక్చువల్గా. సో డెఫినెట్గా ఈ మూవీ అవుతుంది అనిపిస్తుంది. అండ్ దాంతోపాటు మూవీ వచ్చేసి ఇంగ్లీష్, హిందీ, తమిళ్, మలయాళం, కెనడా అండ్ తెలుగు. సో ఇది ఒక పాన్ ఇండియా మూవీ. సో డెఫినెట్గా ఒక బిగ్ సక్సెస్ అవుతుంది అనిపిస్తుంది మంచు మనోజ్ గారికి. సో చూద్దాం, గ్లిమ్స్ అయితే బాగుంది. మూవీ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం వెయిట్ చేయాల్సిందే ఇంకా. సో అది గైస్, నాకైతే గ్లిమ్స్ బాగా నచ్చింది. ఒకవేళ మీరు చూడకపోతే ప్లీజ్ వాచ్ గ్లిమ్స్ ద స్పీడ్ ఆఫ్ డేవిడ్ రెడ్డి. సో చూడండి, మీకు కూడా నచ్చుతుంది అనిపిస్తుంది. అండ్ ఎలా ఉందో మీరు నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ అది గైస్, సో గ్లిమ్స్ గురించి రివ్యూ. అండ్ మీకు కనుక నా రివ్యూ నచ్చితే డెఫినెట్గా ప్లీజ్ లైక్ చేయండి. అండ్ అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ మర్చిపోకండి గైస్, సపోర్ట్ చేయండి. అది గైస్, సో మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ వద్దాం. టిల్ ద టైమ్, దిస్ ఇస్ బాను సైనింగ్ ఆఫ్.